రాష్ట్రంలో అద్దె భవనాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. పీహెచ్సీల్లో సిబ్బంది కొరతను తీర్చేందుకు నియామకాలు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పీహెచ్సీల బలోపేతానికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. వైద్యుల కొరతను తీర్చేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రాజెక్టు అమలవుతుందని చెప్పారు. 1143 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిఎస్సీలు ఇప్పటికే నిర్వహణలో ఉన్నాయి. మరియు వీటన్నిటికి కూడా సొంత భవనాలు ఉన్నాయి. మరో 88 కొత్త పిఎస్సీలు మంజూరు చేయడమైంది. వీటి కోసం భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో 13 పిఎస్సీ భవనాల నిర్మాణం పూర్తయింది. అద్దె భవనాల్లో ఎటువంటి పిఎస్సీలు పనిచేయడం లేదు. నిరావస్థలో ఉన్న 140 పిఎస్సీ భవనాలను గుర్తించడమైంది. వీటిలో 118 కొత్త భవనాలను నిర్మించడమైంది. మరియు 22 భవనాల నిర్మాణం పురోగతిలో ఉంది. విలేజ్ హెల్త్ క్లినిక్లు కూడా సక్రమంగా గ్రామాలకు వెళ్లడం లేదనేది ఫీల్డ్ లో మాకు ఉన్నటువంటి సమాచారం అధ్యక్ష. దానిపైన కూడా మంత్రి గారు నోట్ చేసుకుని అదేదైనా ఉంటే ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లకు సంబంధించి కూడా ఇంకా అద్దె భవనాల్లో నడుస్తున్నాయన్నది నాకున్నటువంటి సమాచారం అధ్యక్ష. కార్యక్రమంలో వైద్యం పెరిగింది, ఓపీలు కూడా పెరిగినాయి సార్. వైద్య సౌకర్యాలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. దానివల్ల కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. పిహెచ్సీలన్నిటి కూడా ఆధునీకరించడం, ఆపరేషన్ థియేటర్లు కూడా చేయడం, ప్రసవాలకి వీలు కల్పించే విధానంలో నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ సభ్యులు మురళి గారు అడిగినట్లుగా పిఎస్సీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న పిఎస్సీలకి అన్నిటికీ సొంత భవనాలు ఉన్నాయి. కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకి 560 గాను 502 సొంత భవనాలు ఉన్నాయి. 3 భవనాల విషయం కోర్టులో ఉన్నాయి. 55 భవన నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. ప్రధానంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాయో వాటి మీద కూడా ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే వీటిని ఎన్హెచ్ఎం కింద చేస్తున్న ఇది గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ ఇది 15 ఫైనాన్స్ కమిషన్ కింద, ఎన్హెచ్ఎం కింద, పిఎం అభిమ్ కింద 3105 మాత్రమే సొంత భవనాలు నిర్మాణం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ 4500కు పైగా భవనాలని నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. పంచాయతీరాజ్ దీన్ని నిర్మిస్తూ ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఈ వేసీలు అనేది ఫస్ట్ పాయింట్ ఆఫ్ హెల్త్ కేర్. కాబట్టి వీటిని పటిష్టపరిస్తే బాగుంటున్న ఉద్దేశంతో వీటిని సొంత భవనాలు నిర్మిస్తున్నాం. దానికి అనుగుణంగా గ్రామాల్లో ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఆఫీసర్లను కూడా, ఎమ్మెల్యేహెచ్పీలను కూడా నియామకాలు కూడా జరుగుతోంది అధ్యక్ష. ఈ కొన్ని విషయాలు గౌరవ శాసనసభ్యులు, సీనియర్ సభ్యులు విజయ్ చౌదరి గారు అన్నారు. శాటిలైట్ సిటీ ప్రాంతంలో గతంలో దృష్టికి తీసుకోవడం జరిగింది. నేను ఇప్పటికే అధికారులకు చెప్పడం జరిగింది. ఒక సర్వే చేసి ఈ ప్రాంతంలో పిఎస్సీ అవకాశం ఎంత మేరకు ఉందని దాన్ని ఒకసారి తెలిసి గౌరవ శాసనసభ్యులకి నేను తర్వాత తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా కడియంలో కూడా పిఎస్సీ నిర్మాణం అయిపోతుంది. దానికి కావాల్సిన వైద్యుల నియామకం కూడా చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల్లో పిఎస్సీల్లో దాదాపు 600కు పైగా కూడా నియామకాలు చేయడం జరిగింది అధ్యక్ష. మొత్తం దాదాపు 1200 పిఎస్సీలు ఉంటే కేవలం ఇవాళ 57 మాత్రమే వైద్యులు ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా తొందరలోనే నియామకాలు చేపట్టడం జరుగుతుంది.